నాన్న, ఓ నాన్న, నీ కంట తడివద్దు నాన్న. ఎన్నని చెప్పాలి, ఏమని తెలపాలి, ఎన్నెన్నో నీ త్యాగాలు, ఎంతెంత శ్రమ, ఎంత మనోభావాలు, ఎన్నెన్ని స్వేదధారలు, ఇంకెన్ని కన్నీటి వరదలు. నేనేమి తిన్నానని కాదు, బిడ్డలేమి తిన్నారనే గాని వ్యధ ఆనాడు. వృద్ధాప్యపు నీడలో కూర్చుని ఇంకా ఇంకా ఏదో ఏదో విజ్ఞాన ధ్వని తవ్వి చూపాలని, వేప చెట్టు నీడలో రతనాల వేపాకుల కొమ్మల మాటున దారులు చూస్తూ ఏవేవో గుర్తులు చెప్పుతూ దాగి ఉన్న రహస్యాలను తెలపాలనే నీ ఆశ. ఆకాశంలో పగటిపూట చంద్రుణ్ణి చూపాలని, అందులోని వెలుతురును చూపించాలని, నీ వృద్ధాప్యపు సంజ వెలుగుల్లో అందరినీ కనిపించని కృంగొత్త చంద్రుని చూపాలని, ఇంకా ఇంకా నీవు ఎన్నో కొత్త పుంతలు మాకు చూపాలని, సరికొత్త పాల పుంతలను చూపాలని తండ్రి ఆశ పిండమై ఉన్నంత నాటి నుండి నేలపై చెయ్యి పట్టి నడుపుతూ ఎక్కడ ఏ పూల తోటలు ఉన్నాయో, ఏ రంగుల రాట్నాలున్నాయో, ఏ సుందర నందన వనాలుంటే, ఏ కుందనపు బొమ్మలు ఎక్కడున్నాయో, ఏ సుందర శిల్పాలు ఎక్కడెక్కడ దాగున్నాయో మా కళ్ళకు చూపాలనే నీ ఆశ. అందుకే మా వందనాలు నాన్న. ఊహ తెలిసినది మొదలు అంతిమ గడియల దాకా మమ్ము చేయు విడయని మా నాన్న. పండంటి భర్తలను బంగారు వలవేసి పట్టి మాకందించి నడిపించిన నాన్న. మమ్ము చేయి విడని మా నాన్న. మా ఆయువులు పోసుకుని జీవించాలి, శతకోటి జన్మల దాకా నీవు మా నాన్నగా మిగలాలి నాన్న. నీ కన్నుల్లో కన్నీరు రానీకు నాన్న, నీ కంట తడి కనిపించనీకు నాన్న. నీకు మా వందనాలు, మా శుభములు నాన్న. సెలవు. మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.